చాలా సింపుల్ గా ఈజీగా చెప్పేస్తా మ్యాడ్ మ్యాక్స్ మూవీ రివ్యూ గురించి. ఫస్ట్ పార్ట్ మనకి ఎంతైతే నచ్చుతుందో ఆ లెవెల్లో అయితే సెకండ్ పార్ట్ ఖచ్చితంగా లేదు. స్టోరీ బాగుంది అంటే స్టోరీ ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది కాబట్టి క్యారెక్టర్స్ కి మనం బాగా కనెక్ట్ అయ్యాం కాబట్టి దానికి సీక్వెల్ ని క్యాష్ చేసుకోవడానికి తీసారని చాలా ఈజీగా తెలిసిపోద్ది. స్టోరీ ఏమాత్రం లేదు మూవీలో. రబ్బర్ బ్యాండ్ లాగా గోవా సీన్స్ దగ్గర నుంచి పెళ్లి సీన్స్ దగ్గర నుంచి లడ్డు పెళ్లి అనే కాన్సెప్ట్ ని పెట్టి లాక్కుంటూ వచ్చారు. గోల్మాల్ కి సంబంధించి అనేక సిరీస్ ఆఫ్ మూవీస్ ఎట్లయితే వస్తాయో ఎటువంటి కథ లేకుండా ఓన్లీ కామెడీ, ఓన్లీ ఫన్ ని బేస్ చేసుకుని టార్గెట్ చేసుకుని డీడీ క్యారెక్టర్ గానీ, క్యారెక్టర్ గానీ, లడ్డు ఫాదర్ క్యారెక్టర్ గానీ మనం కనెక్ట్ అయ్యి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఫార్ ఆఫ్ రిజల్ కామెడీతో నడిపించుకునే కథ తప్ప అసలు ఏ రకమైనటువంటి సాలిడ్ థింగ్ అనేది లేదు మూవీలో. బట్ స్టిల్ మూవీ కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. నాకైతే పర్సనల్ గా మూవీ ఏమాత్రం నచ్చలేదు. నేను కూడా రికమెండ్ అయితే చేయను. కానీ థియేటర్ లో సరదాగా కాసేపు టైం పాస్ చేయాలి, ఫ్రెండ్స్ తో నేను సరదాగా సినిమాకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్ కి ఖచ్చితంగా మ్యాడ్ మ్యాక్స్ అనేది ఒక చాయిస్. ఎందుకంటే వేరే మూవీస్ ఏమి లేవు కాబట్టి, రాబిన్ హుడ్ ఇంకా చూడలేదు కాబట్టి నేను చెప్తా దాని గురించి తర్వాత. సో బేసిక్ గా మ్యాడ్ మ్యాక్స్ మూవీ నేనైతే ఎక్కడా కూడా రికమెండ్ చేయట్లేదు. బట్ కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయ్యి సరదాగా చూడడానికి థియేటర్ కి వెళ్తారు కాబట్టి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు డీజే టిల్లు ఉంది. డీజే టిల్లు ఎంత బాగుంటుందో, స్క్వేర్ ఆ లెవెల్లో కాకపోయినా ఫస్ట్ పార్ట్ లో కాకపోయినా సెకండ్ పార్ట్ కూడా ఎంతో కొంత బాగుంటుంది, ఫన్ గానీ అది కానీ. కానీ ఇక్కడ ఫన్ కూడా కాస్త ఫోర్స్డ్ గా, కామెడీ కూడా ఫోర్స్డ్ గా అనిపించింది నాకు మ్యాడ్ మ్యాక్స్, ఐ మీన్ మ్యాడ్ సెకండ్ పార్ట్ వరకు. ఇది ఈ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ. మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి.